ఇప్పుడు అందరి ఈ కళ్ళు. మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఎల్లో రోడ్ ఆల్రెడీ ఉన్నవి అవి. బాకు అంటే అజర్బైజాన్ నుంచి జార్జియాకి తిబిల్సి, ఆ, ఉమ్, టర్కీలోకి అవన్నీ అది ఆల్రెడీ ఉన్నవి. అవన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ కింద ఎల్లో లైన్ ఉంది చూసారా? ఆ ఉమ్. చిన్న ఎల్లో లైన్ ఒకటి ఉందే, ఆర్మేనియాకి అడుగున ఉన్న బార్డర్ టు ఇరాన్ దగ్గర ఉంది అది. కరెక్ట్గా చెప్పాలంటే అది ఎవరు కట్టారనుకుంటున్నారు? అది దాన్ని ట్రిప్ ఇనిషియేటివ్ అంటారు. ట్రంప్ రూట్ ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. ఇదే కదా. అది కాదు, మీరు కింద సైడ్ సార్, అది మీరు ఎల్లో లైన్ మీద పెడతారు, అది ఆరెంజ్ లైన్. ఓ బాయ్. అది ఓకే. అది ఇంపార్టెంట్ అన్నమాట. ట్రంప్ గారు కట్టించారా ఇది? ఆ ట్రంప్ రూట్ ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. నేను ఇందాక చెప్పా కదా, ఆర్మేనియాకి అజర్బైజాన్కి మధ్య ఫ్రెండ్షిప్ దాని కింద అది పెట్టించారు అని. అది చాలా చాలా ఇంపార్టెంట్ అదనమాట. అది అన్నమాట. అది దాని ఫినాన్స్ కూడా వీళ్ళే చేస్తున్నారు అక్కడ. మిలిటరీ ఇప్పుడు ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే, ఇరాన్ తోటి కనుక వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది అనుకో, వీళ్ళకి ఆ ఆ రూటు ఇరాను సాధ్యమవుతుంది. నాకు నవ్వు కుదురుతుంది. వస్తుంది. అది అంటే కుదుర్చాలి అసలు. అంటే అమెరికాకి ఇరాన్ కి కుదరటం ఓకే. ఎందుకు ఫ్రెండ్షిప్ అంటే ఏముందండి? వాళ్ళ ఒరిజినల్ బిజినెస్. ప్లాన్ ఏంటంటే ఈ రెజైమ్ ని మార్చి కొత్త రెజైమ్ ని తెచ్చుకుని అది ఏదో చేసేయాలని కదా. అంటే అక్కడ ఉన్న వాళ్ళ ప్రభుత్వం మారి మీకు దాసోహం అంటే ఫ్రెండ్షిప్ అయిపోతుంది. అయిపోతుంది. ఆ తర్వాత ఇంకేముంది, అంత డబ్బు ధనమయం అదేదో ఉంది కదా. ఓకే. అది